కార్పెంటర్ లెనిన్ పై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని, న్యాయంగా రావాల్సిన డబ్బులను ఇప్పించాలని కార్పెంటర్స్ యూనియన్ అధ్యక్షులు కట్టా చంద్రమౌళి అన్నారు. ఆదిలాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యూ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన ఆంధ్ర బ్యాంక్ మేనేజర్ వెంకటేశ్వర్లు కార్పెంటర్ లెనిన్ ను డబ్బులు అడిగినందుకు దూషించడమే కాకుండా తప్పుడు కేసులు బనాయించారని అన్నారు. దీనిపై పూర్తి విచారణ జరిపించి న్యాయంగా రావాల్సిన డబ్బులను ఇప్పించాలని కోరారు. ఈ మీడియా కార్పెంటర్స్ యూనియన్ కార్యదర్శి కుంబోజీ గోవింద్, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు హనుమాన్లు, స్వామి, అశోక్ తదితరులు పాల్గొన్నారు. గత 3-4 నెలల క్రితము హౌసింగ్ బోర్డు కాలనీలో, కొత్త హౌసింగ్ బోర్డు కాలనీలో నిర్మిస్తున్నటువంటి బ్యాంకు మేనేజర్ యొక్క ఇల్లు, కొత్త హౌసింగ్ బోర్డులో ఆయన పేరు వెంకటేశ్వరరావు గారు. ఆయన మా కార్పెంటరీ కార్మికులతోని పని చేయించుకోవడం జరిగింది. ఆయన కొంతకాలము 2 నెలల వరకు వాళ్ళకి పేమెంట్ ఇస్తూ లాస్ట్ టైంలో వాళ్ళకి పేమెంట్ ఇవ్వకపోగా ఆ పని మానేసిండ్రు. తర్వాత ఆయన వీళ్ళ పైసలకు కొట్టేసి ఇంకోళ్ళతో చేయించుకోవడానికి చాలా ప్రయత్నాలు చేసిండ్రు. సంఘం పటిష్టంగా ఉండడంతో ఎవరు చేయకపోవడం వల్ల ఆయన మళ్ళీ డిఎస్పి గారిని ఆశ్రయించడం జరిగింది. ఆ డిఎస్పి గారి దగ్గరికి మేము కూడా పోయి మాట్లాడితే ఆ సారు ఒక పెద్ద అధికారి మాకు మరియు ఆ ఇంటి ఓనర్కు సంధానించి చెప్పి ఈ పని తీసుకోండి మీరు